తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొన్ని సీట్ల మార్పు చేర్పులు చేయబోతున్నారు అన్నటువంటిది అర్థమవుతుంది కదా. రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినో మార్చడం. అట్లాగే కొన్ని ఐవీఆర్ఎస్ సర్వేలు చేపిస్తున్నారు ఏదైతే ఉదయగిరి లాంటి చోట్ల అని విన్నాం కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు అది ప్రిపేర్ చేస్తుంటే అది తప్పేమీ కాదు అనిపించాలంటే జగన్ కూడా అట్లాగే చేస్తాడు చేయబోతున్నాడు అన్నటువంటి జనంలోకి తీసుకెళ్ళాలి. తద్వారా ఇవన్నీ రొటీన్ ఎలారా ఇంకా ఎలక్షన్స్ ఉంది కదా అని జనంలో ఫీల్ రావాలి. అంటే సైకలాజికల్గా మనలో ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం. ఇందుకోసం తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ఒకటి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందిని మారుస్తుంది. అందులో మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ని పెట్టబోతోంది, విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిని మహేష్ని పెట్టబోతోంది, గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజనీని పెట్టబోతోంది, గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలార్ రోసేని మార్చబోతోంది, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డిని ఖరారు చేస్తారు అంటూ ప్రచారం ప్రారంభించింది. ఇందులో ఎంతవరకు వాస్తవమో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.